నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వన్ సైడ్గా ఎన్ఆర్ఐల చేతుల్లోకి, ప్రవాస ఆంధ్రులుగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐల చేతుల్లోకి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ అనేది స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే కృష్ణా కానీ గుంటూరు కానీ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలకంగా ఎన్ఆర్ఐలుగా ఉన్నారు. అదేవిధంగా పార్టీని పోషిస్తున్నారు. గతం నుంచి కూడా ఇండైరెక్ట్గా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీకి సపోర్టు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. దాంట్లో భాగంగానే విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని చిన్ని ఉన్నారు. ఈయన ప్రవాసాంధ్రుడిగా ఉన్నారు. ఈయన ఎన్నో వేల కోట్లు విదేశాల్లో సంపాదించి ఆ తర్వాత స్వదేశానికి వచ్చి రాష్ట్రానికిలో సేవ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉన్నటువంటి కేసినేని చిన్ని ప్రస్తుతం విజయవాడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగానే గడిచిన కొంతకాలం నుండి కూడా విజయవాడ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా బాగోగులు చూడటం కానీ, పార్టీకి అండదండంగా ఉండటం కానీ, అదేవిధంగా అన్న క్యాంటీన్లు పెట్టడం కానీ ఇవన్నిటి కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి కేసినేని చిన్ని ఇప్పటికే విజయవాడ అర్బన్ పరిధిలో ఉన్నటువంటి విజయవాడ జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా గన్నవరం కనుక గమనించినట్టయితే, గన్నవరం నియోజకవర్గంగా ఉన్నటువంటి గన్నవరం కనుక గమనించినట్టయితే యార్లగడ్డ వెంకట్రావు కూడా ఈయన కూడా పూర్తి స్థాయిలో ఎన్ఆర్ఐగా ఉన్నారు. ఈ మధ్య కాలమే ఆయన గన్నవరం రావడం జరిగింది. ఆయన ముందుగా పెనమలూరు టికెట్ ఆశించినప్పటికీ కూడా ఆయన పరిణామ క్రమాల్లో ఆయన వైసీపీకి వెళ్ళటం, వైసీపీ నుంచి గన్నవరం నుంచి పోటీ చేయడం, గన్నవరం నుంచి తర్వాత మళ్ళీ గన్నవరంలో పోటీ చేయటం, గన్నవరంలో వైసీపీ నుంచి పోటీ చేయటం, వైసీపీ నుంచి ఓటమి చెందిన తర్వాత మళ్ళీ టీడీపీలోకి ఎదురు చూడటం, మళ్ళీ టీడీపీకి అండదండగా ఉండటం, టీడీపీని గన్నవరంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అక్కడ గన్నవరం అభ్యర్థిగా కూడా యార్లగడ్డ వెంకట్రావు ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి పార్టీని ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా పార్టీని పూర్తి స్థాయిలో ఆదుకున్నారు. పూర్తి స్థాయిలో మద్దతుగా ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా గుడివాడకు సంబంధించినటువంటి పరిస్థితి కూడా గమనించినట్టయితే రాము, ఈయన ఎవరైతే ఉన్నారో వెన్నికళ్ళ రాము, ఈయన కూడా ఎన్ఆర్ఐగా ఉన్నారు. ఈయనతో పాటు ఈయన భార్య కూడా ఎన్ఆర్ఐగా ఉన్నారు. అదేవిధంగా ఆయన భార్య కూడా సామాజిక వర్గం కనుక గమనించినట్టయితే ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి మహిళ. ఆ విధంగా కూడా ఇద్దరు కూడా ఎన్ఆర్ఐలుగా ఉన్నారు. అయితే వెనుగళ్ళ రాము గడిచిన కొంతకాలం నుంచి కూడా గుడివాడ టికెట్ ఆశించిన నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా గుడివాడ పరిసర ప్రాంతాల్లో కూడా టీడీపీని గెలిపించడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కేసినేని చిన్ని ఎన్ఆర్ఐగా ఉన్నారు. ఆయన కూడా పార్టీకి పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా గన్నవరంగా ఉన్నటువంటి వెంకట్రావు కావచ్చు, గుడివాడగా ఉన్నటువంటి వెన్నికళ్ళ రాము, ఈ ముగ్గురు కూడా ఎన్ఆర్ఐలు. ఈ ముగ్గురు ఎన్ఆర్ఐలు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చేతుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ముగ్గురు ఎన్ఆర్ఐలకి ఒకే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ముగ్గురికి టికెట్ ఇవ్వడం అనేది ఎప్పుడు జరగలేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఆ పార్టీకి ఇక్కడ వెన్నుదన్నుగా ఉన్నారు. గడిచిన కొద్ది కాలం నుంచి కూడా పార్టీ అధికారంలో లేదు. ఈ నేపథ్యంలో కూడా వైసీపీ నుంచి ధీటుగా ఎదుర్కొనే స్థాయిలో టీడీపీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా టీడీపీకి పూర్తి స్థాయి మద్దతుదారులుగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా గుంటూరు జిల్లానికి సంబంధించినట్టయితే గుంటూరులో ఎంపీగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, ఈయన కూడా ఎన్ఆర్ఐగా ఉన్నారు. పూర్తి స్థాయిలో అక్కడ గుంటూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే అన్ని రకాలుగా ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా పార్టీకి పటిష్టానికి కృషి చేస్తున్నా అనే పరిస్థితి కనబడుతుంది. అయితే
మొత్తానికి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కనుక మనం గమనించినట్టయితే ప్రముఖంగా ఉన్నటువంటి రెండు ఎంపీ స్థానాల్లో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ 2 ఎమ్మెల్యే స్థానాల్లో కావచ్చు, వీరందరూ కూడా ఖచ్చితంగా ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఎన్ఆర్ఐలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి అండాదండగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే వీరందరూ కూడా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అవసరాలను కూడా తీర్చే స్థాయిలో ఎన్ఆర్ఐలు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల వర్షంలో కనుక మనం దాని గురించి చర్చించినట్టయితే కనుక తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎన్ఆర్ఐల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎన్ఆర్ఐల చేతుల్లో ఒక పరిణామ క్రమంలో ఎన్ఆర్ఐల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అందులో భాగంగానే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి 3, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు, ఈ నలుగురు కూడా కీలక స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గం నుంచి అదేవిధంగా బడా పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా విదేశాల్లో అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కూడా ఎక్కువగా వేల కోట్లు సంపాదించినటువంటి నేతలు వారందరూ కూడా రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ తరఫున మాత్రమే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రభాస్ ఆంధ్రుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, అన్ని రకాల ఇబ్బందులను కూడా ఎన్ఆర్ఐలు పూర్తి స్థాయిలో వాటిని సాక్రిఫైస్ చేస్తున్నారు. అదేవిధంగా వారి పార్టీ అవసరాలను కూడా ఎన్ఆర్ఐలు తీరుస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐల చేతుల్లోకి వెళ్ళిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అదేవిధంగా ఒక రకంగా ప్రభాస్ ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రం వదిలి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళి విదేశాల్లో స్థిరపడి అక్కడ డబ్బులు సంపాదించుకుని వచ్చిన తర్వాత మళ్ళీ స్వదేశానికి వచ్చి మన రాష్ట్రానికి వచ్చి సేవ చేయాలని వస్తున్నటువంటి వారికి ఆదరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఆ విధంగా స్వదేశానికి వచ్చి రాష్ట్రానికి వచ్చి సేవలు అందించాలనేటటువంటి యోచన ఎవరైతే ఉందో వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీ హక్కున చేర్చుకుంది అనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ 2 అంశాలు ఒక రకంగా చూస్తేనేమో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐల చేతుల్లోకి వెళ్ళిపోయిందా అనే విధంగా కనబడుతుంది. ఇంకో విధంగా కనుక గమనించినట్టయితే కనుక విదేశాలకు వెళ్ళి సేవ చేయాలని మళ్ళీ స్వదేశానికి వచ్చి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇక్కడ పనిచేయాలని యోచిస్తున్నటువంటి వారికి తెలుగుదేశం పార్టీ సపోర్టుగా ఉంది, వారికి సీట్లు కేటాయిస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణ కనుక గమనించినట్టయితే గన్నవరంలో ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గడిచిన 6 సంవత్సరాల నుంచి పైబడి కూడా ఇక్కడే గన్నవరం కానీ విజయవాడ ఇక్కడే సరౌండింగ్లోనే ఉంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా వెనుగళ్ళ రాము కూడా ఆయన కానీ ఆయన భార్య కానీ గత కొంతకాలం నుంచి కూడా గుడివాడ వచ్చేసి ఇక్కడే స్వదేశంగా స్వరాష్ట్రం స్వప్రాంతంలోకి వచ్చేసి ఇక్కడ వారికి సేవ చేయాలనే యోచనతో వారందరూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. వారికి తెలుగుదేశం పార్టీ వారికి స్థానాలు కల్పించడం, వారికి సీట్లు కేటాయించడం, వారిని ప్రజాసేవ చేసే విధంగా కూడా అవకాశం కల్పించడం ఏదైతే ఉందో ఇది మ్యూచువల్ ఇద్దరికి మేలు జరిగే అంశమే అయితే కనబడుతుంది. మొత్తాన్ని కనుక గమనించినట్టయితే తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐల చేతుల్లోకి వెళ్ళింది అనేది ఒక వర్షన్ అయితే కూడా అదేవిధంగా ప్రవాస ఆంధ్రులకు కూడా ఎక్కువ మందికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ కృష్ణా గుంటూరు ప్రభావవంతంగా ఉన్నటువంటి అమరావతి రాజధానికి ప్రభావవంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లా, అదేవిధంగా ఆంధ్రాకి ప్రముఖంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో కృష్ణా గుంటూరు జిల్లాలు అయితే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు ఈ జిల్లాల్లో కనుక ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం వారు ఉంటారు. అదేవిధంగా వారందరికీ కూడా ఎన్ఆర్ఐలు ప్రతినిధులుగా ఉన్నారు. వారు ఎక్కువ మంది ఇక్కడ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బెన్ను దన్నుగా ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. వారి ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా మార్పులు జరుగుతాయి అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని అయితే గమనించాలి. ఎన్ఆర్ఐలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది విదేశాల్లోకి వెళ్ళి ఎక్కువ సంపాదించుకుని ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ సంపాదించిన డబ్బులు ఇక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు అనేది ఒకటి వర్షం కనబడుతుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ 10 రూపాయలు పెడితే కనుక మళ్ళీ 10 రూపాయలు ఎట్లా సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఎన్ఆర్ఐల విషయంలో కన్నా కొంచెం డిఫరెంట్గా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి బెన్ను దెన్నుగా ఎన్ఆర్ఐలు అయితే ఉన్నారు కృష్ణా గుంటూరు జిల్లాలో. అందులో ఎటువంటి సందేహం లేదైతే చెప్పొచ్చు. నమస్కారం.